హాయ్ హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో క్యాపింగ్ స్టైల్లో ములక్కాడ మసాలా కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాను. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. రైస్లోకి తిన్నా లేదా బిర్యానీలోకి, పుల్కాలోకి, అందులోకి ఇందులోకి కాదండి, ఎందులోకి తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. అందరూ తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి. సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ హెల్దీ కూడా. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం. ముందుగా మసాలా కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడైన తర్వాత దీనిలో పావు కప్పు పల్లీలను వేసుకోవాలి. మంటను సిమ్లో పెట్టుకొని ఈ పల్లీలను దోరగా వేయించుకోవాలి. ఈ పల్లీలు వేగిన తర్వాత దీనిలో కొద్దిగా ఎండు కొబ్బరి తురుము, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకొని దోరగా వేయించుకోవాలి. ఇవి వేగిన తర్వాత దీనిలో కొద్దిగా చింతపండును వేసుకొని మరో నిమిషం పాటు వేయించుకొని వీటిని చల్లార పెట్టుకోవాలి. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ గిన్నెలో వేసుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా వాటర్ వేసుకుంటూ మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలి. చూసారు కదా, పేస్ట్ మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుందాం. మరలా స్టవ్ మీద మరొక ప్యాన్ పెట్టుకొని, ప్యాన్ వేడిన తర్వాత 4 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1 టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని వేయించుకోవాలి. ఈ పోపు దినుసులు వేగిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయలను సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ ఉల్లిపాయలను దూరగా వేయించుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేగిపోయాయి. ఇప్పుడు దీనిలో కొద్దిగా కరివేపాకు, అలాగే 2 పెద్ద సైజు టమాటాలను మెత్తని పేస్ట్ లాగా చేసుకొని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని టమాటాలు ఉడికి ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకోవాలి. చూసారు కదా, టమాటాలు అయితే ఉడికిపోయి ఆయిల్ పైకి తేలింది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 3 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో కొద్దిగా పచ్చిమిర్చి, శుభ్రంగా కడిగి కట్ చేసుకున్న ములక్కాడ ముక్కలు వేసుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత ములక్కాడలు అయితే కొద్దిగా ఉడికిపోతాయి. ఇప్పుడు దీనిలో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్నటువంటి మసాలా పేస్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు బాగా కలుపుకొని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు మగ్గనివ్వాలి. 5 నిమిషాల తర్వాత మసాలా బాగా ఉడికి ఆయిల్ అయితే పైకి తేలుతుంది. ఇప్పుడు గ్రేవీ కోసం దీనిలో 2 గ్లాస్ వాటర్ వేసుకోవాలి. మీకు గ్రేవీ ఎక్కువ కావాలంటే ఇంకో గ్లాస్ వాటర్ వేసుకోవచ్చు. ఇప్పుడు మూత పెట్టుకొని ఈ గ్రేవీని బాగా ఉడికించుకోవాలి. చూసారు కదా, ఆయిల్ అయితే పైకి తేలి గ్రేవీ అయితే ఉడికింది. ఇప్పుడు దీనిలో చివరగా కొద్దిగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకొని కలుపుకోవాలి. చివరగా సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకోవాలి. సరిపోకపోతే మరి కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు గ్రేవీ అయితే బాగా ఉడికిపోయి ఆయిల్ అయితే పైకి తేలింది. అలాగే ములక్కాడ ముక్కలు కూడా బాగా ఉడికిపోయాయండి. ఇప్పుడు ఎంతో రుచికరమైన మన ములక్కాడ మసాలా కర్రీ అయితే తయారైపోయింది. ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లో వేసుకొని సర్వ్ చేసుకోవడమే. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి,
షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.